జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళాడండి. తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ కాదుగా. అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు, విపరీతంగా వచ్చారు. అక్కడ మా పార్టీ లేదు, నిజంగా చెప్తున్నా. లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా, ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు. వేల మంది వచ్చారు. మేమన్నా తీసుకొచ్చామా వాళ్ళని? వాళ్ళని పట్టుకొచ్చామా? రమ్మని మేమన్నా పిలుపునిచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు. దానికి పోలీసులు దాని మీద దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంతా మనం చూస్తున్నాం. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరు అసూయపడితే అమ్మయ్యా, ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి?